అందించాడు. అట్లా అందించినటువంటి వాల్మీకి మహర్షి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి మహర్షి సూర్యవంశ ప్రభువైన రామచంద్రమూర్తి యొక్క కథని సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధ రామాయణం అన్న పేర్లతో ధర్మాన్ని తెలుసుకుని మనం అనుష్ఠించడానికి వీలుగా రామాయణాన్ని మనకి అందించి మహానుభావుడై శాశ్వతమైనటువంటి దీపంగా వెలుగుతున్నాడు. కలియుగంలో ఉండేటటువంటి వ్యక్తుల ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ వేదాన్నంతటినీ కూడా పరిపూర్ణంగా చదవలేరు కాబట్టి వేదాన్ని 4గా విభాగం చేసి నలుగురు శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అన్న నలుగురికి 4 వేదములను అందించి పరంపరాగతంగా వేదము అట్లాగే ప్రమాణంగా నిలబడేటట్టు తద్వారా ధర్మాన్ని అందరూ తెలుసుకుని అనుష్ఠించడానికి అవకాశం కల్పించి శాశ్వత దీపంగా వెలుగొందుతున్నవాడు వ్యాస భగవానుడు. అట్లాగే ఎప్పుడెప్పుడు ధర్మ సంక్లిష్టత ఏర్పడుతుందో, ఎప్పుడెప్పుడు లోకానికి ధర్మాన్ని నిరూపణం చేసి ప్రజలకు అవసరమైన విషయాలు ప్రబోధం చెయ్యాలో అప్పుడప్పుడు భగవంతుడే అవతారంగా భూమి మీదకు వస్తూ ఉంటాడు. అట్లా వచ్చినటువంటి అవతారం మహానుభావుడు శంకరాచార్యుల వారి తర్వాత యావత్ భారతదేశాన్ని కూడా పాదచారి అయి పర్యటించి ఎన్ని వేల సభలో నిర్వహించి ధర్మాన్ని అదే పనిగా ప్రచారం చేసి శ్రీశంకరార్య పరిపాలిత కామకోటి ప్రఖ్యాతపీఠమధిరుహ్య చ బాల్యయేవ ధర్మాణి రక్షసి సదాచరణ ప్రచారై శ్రీచంద్రశేఖర గురో భగవన్నమస్తే అంటారు. శంకర భగవత్పాదులు అనుగ్రహించినటువంటి కంచి కామకోటి పీఠాన్ని అధివసించి 68వ పీఠాధిపతులై నడయాడినటువంటి దైవంగా కీర్తింపబడి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు లోకానికంతటికీ ఎన్ని విషయాలను ప్రబోధం చేశారో, ప్రదోష వేళ అన్న దగ్గర నుంచి పూజ వరకు యజ్ఞం, యాగం, ధర్మం ఆయన చెప్పనటువంటి విషయం, ఆయన స్పృశించని విషయం లేదు. అన్ని విషయాల మీద మాట్లాడారు. ఆ కాలంలో శతవర్ష శేఖరులై 100 సంవత్సరములు జీవించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు 13వ ఏట సన్యాసం తీసుకుంటే 87 చాతుర్మాస్యములు నిర్వహించి ఇక ఆయన నమస్కరించడానికి వీలు లేని వ్యక్తిగా ఈ భూమి మీద నడయాడారు. అంతటి కీర్తివంతులై ఇప్పటికీ కొన్ని కోటాను కోట్ల మంది ప్రపంచమంతటా ఆయనకి నమస్కరించి ఆయన బోధల వలన, ఆయన చెప్పిన విషయముల వలన ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నారు. అట్లాగే రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, రమణులు, భగవాన్ రమణులు అరుణాచలంలో ఒక్క మాట మాట్లాడితే ఆ మాట అవతల వారికి ఎంత దిశానిర్దేశం చేసేదో. ఇప్పటికీ కార్తీక మాసం వచ్చింది అంటే పౌర్ణమి నాడు అరుణాచలంలో గొప్ప జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో జ్యోతి దర్శనము అంటే ఎంతో గొప్పగా భావన చేస్తారు. అటువంటి చోట ఎప్పుడో ఒక్కసారి నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే చాలు, ఆ మాట ద్వారా లోకానికి అంతటికీ గొప్ప సందేశం ఇచ్చి కోటాను కోట్ల మందిని ప్రభావితుల్ని చేశారు. ఇప్పటికీ ప్రపంచమంతటా భగవాన్ రమణులు చెప్పిన విషయాలు పుస్తకాలలో చదువుకొని వాటిని అనుష్ఠిస్తున్నవారు, ధర్మాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తున్నవారు, తమ జీవితాల్ని చరితార్థం చేసుకుంటున్నవారు ఎందరో